హలో ఫ్రెండ్స్, నమస్తే. సింప్లీ విజయ తెలుగు ఛానల్కి స్వాగతం. వర్షాకాలంలో వేడివేడిగా పునుగులు తినాలనిపిస్తుంది కదా. అయితే ఈ పునుగులు మనం బయట బండి మీద కొనుక్కునే పునుగుల్లాగా క్రిస్పీగా టేస్టీగా రావాలంటే వాటిని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా దోసపిండి తయారు చేసుకోవాలి. 1 గ్లాసు మినపగుళ్ళకి 3 గ్లాసులు బియ్యం పోసుకోవాలి. 1 పావు స్పూను మెంతులు వేసుకుని బాగా కడిగి 5-6 గంటలు నానబెట్టాలి. ఈ దోసపిండిని మనం మిక్సీలో ఎలా గ్రైండ్ చేసుకోవాలి అనే వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడైతే నేను దోసపిండిని గ్రైండర్లో గ్రైండ్ చేస్తున్నాను. ఇలా పప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకునేటప్పుడు మధ్య మధ్యలో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న నీళ్ళని పోస్తే ఈ పిండి అంతా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా చల్లని నీరు పోసుకుంటూ పప్పును కనుక గ్రైండ్ చేసుకుంటే గ్రైండర్ వేడెక్కదు, పిండి కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఈ పప్పుని పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దోసపిండిలాగా పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా గట్టిగా ఉన్న ఈ పిండిని మనకి పునుగులకి ఎంత పిండి కావాలో అది తీసేసుకుని మిగిలిన పిండిలో మనం వాటర్ కలుపుకుని దోశలకు యూజ్ చేసుకోవచ్చు. ఈ పునుగుల కోసం తీసుకున్న ఈ పిండిలో 3 స్పూన్స్ వరకు మైదా పిండి కలుపుకోవాలి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 1 చిటికెడు తినే సోడా కూడా వేసుకోవాలి. ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కాక చేతికి కొద్దిగా తడి చేసుకుని ఈ పిండిని చిన్న చిన్న ఉండల్లాగా నూనెలోకి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పునుగుల్ని చక్కగా వేగనివ్వాలి. ఈ పునుగులు గోల్డెన్ కలర్లోకి వచ్చాక తీసేయాలి. మన ఛానల్లో ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ చాలానే అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చూసారు కదా, ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి. ఈ పునుగుల్ని పల్లీ చట్నీలో కానీ కారం కారంగా ఉన్న టమాటా చట్నీలో కానీ నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చట్నీ రెసిపీ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.